వేసుకో. కొండకేసాను రా. ఇక చందమామ ఎంతో ఎత్తులో లేదు. ఓ పంజేనా బావా, నాసా వాళ్ళకి ఫోన్ చేసి రాకెటారని చెప్పానా? నీలవేడి నాకు దగ్గర అవుతుందని చెప్తుంటే నీకు ఎక్కరంగా ఉందారా? లాగ్ కొట్టేసరి. ఎవడు ఆగు బావా, నీ రాకెట్ డ్రైవర్ వచ్చినట్టున్నాడు బావా. ఇంటి దగ్గర వచ్చేసాడేంటి? హలో, నీలవేణి ఉందా అండి? ఇప్పుడే బయటికి వెళ్ళి. హాయ్ శ్రావణ్. Hi. ఏంటిలా? I was just passing through the neighborhood. ఎలా ఉన్నారు చూద్దాం డ్రాప్ అయ్యా. ఫైన్, పర్ఫెక్ట్లీ ఫైన్. గుడ్. ఆహా, హాస్పిటల్ పేషెంట్ దగ్గరికి వచ్చేసిందంటే మీ దేశం చాలా గొప్పదండి. గుడ్ వన్. కప్ ఆఫ్ టీ. Why not? Bye. ఈడెక్కడ దొరికాడు రా బాబు నాకు? యాక్చువల్లీ నీ వేనే రాంగ్, అంటే నీ రూటే తప్పంటున్నా. యాక్చువల్లీ నీలవేణి వీసా తీసుకున్నప్పుడే అమెరికా బ్లడ్ ఎక్కించుకుంది, అంటే ఇప్పుడు నువ్వు ఇండియా బ్లడ్ ఎక్కించాలి తనలోకి. రే, ఆడు ముందే డాక్టర్, ఆడెక్కిచ్చేస్తాడో ఏంటో. నేను అన్న దాని గురించి కాదురా, భారతీయత, భారతీయ సాంప్రదాయం, భారతీయ కట్టుబాట్లను నూరిపోయాలంటున్నారా బాబా? ఎందుకు నవ్వుతున్నారు? నీకు కావాల్సింది పెళ్ళాం కాదు, పని మనిషి. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసావు బాబా. ఎలాంటి పెళ్ళం కావాలని అడిగితే అలా చెప్తావా? అసలు ఎలా చెప్పాల్సిందంటే, యాక్చువల్లీ ఇలా చెప్పుంటే ఈ పాటికే ఫస్ట్ నైట్ అయిపోయేది. ఫస్ట్ నైట్ ఏంటి, సెకండ్ నైట్, థర్డ్ నైట్, ఫోర్త్ నైట్, ఫిఫ్త్ నైట్, సిక్స్త్ నైట్. అక్క ఒకసారి బావకి. ఏం బావా, అమెరికా మొత్తం తిరిగేస్తున్నావా? అవునే, మీ అక్క ఒక్క రోజు కూడా ఖాళీగా ఉంచట్లేదు. మొన్న గోల్కొండ ఫోర్టు, చార్మినారు, నెహ్రూ, పబ్లిక్ గార్డెన్, దుర్గం చెరువు, శిల్పారామం అన్ని చూపించేసింది. మొన్న అయితే బుద్ధుడి దగ్గర పటాన్ని ఇప్పించేసింది. నాకు పని ఉంది, తర్వాత చేస్తాను. బాయ్. అంత వెట్కర్ వద్దు గాని చెప్పు, ఎక్కడికి వెళ్దాం? సినిమా చూద్దాం. దానికి ముందే బుక్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే ఎక్కడికైనా వెళ్దాం. నాకు మంచి ఇంగ్లీష్ సినిమా చూడాలని ఉంది. దొరకవు. శనివారానికి బుక్ చేస్తా, అప్పుడు వెళ్దాం. అబ్బో, బోడి శనివారం. అప్పుడు నాకు సినిమా చూడాలనే మూడ్ ఉంటుందో ఉండదో. ఆ రోజు లూజ్ మోషన్స్ రావచ్చు, ఎవరికి తెలుసు. చూస్తే ఇప్పుడే చూద్దాం, లేకపోతే వద్దు, అంతే. సినిమా టికెట్సే కాదండి, ఏ పనైనా అడ్వాన్స్ గా ప్లాన్ చేసుకోవడం అనేది ప్రాక్టికల్. దిస్ ఇస్ అ షూర్ వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకు వేస్ట్? మ్యాన్ ఆఫ్ స్టీల్ కాకపోతే ఐరన్ మ్యాన్ నేను తీసుకొస్తాను, ఉండే. హలో సార్, దానికి కూడా అయిపోయినాయి. అయితే వేరే హాల్కి వెళ్దాం. ఇది వీకెండ్, ఎక్కడ దొరకవు. చెప్తే అర్థం కదా నీకు? Excuse me, my friends didn't turn up. You need any tickets? మ్యాన్ ఆఫ్ ది స్టీల్. ఆ అమ్మాయి రాకపోతే ఏం చేసేది? ఏం చేస్తాం, ఇంటికి పోతాం. ఇదిగో డాక్టర్, అదే చేత్తో కాస్త మంచిగా బెటరా. సూపర్ మ్యాన్, మ్యాన్ మ్యాన్, సూపర్ మ్యాన్, మ్యాన్ మ్యాన్. Hey, Neelu. Hi, Vaiju. What's news? You have some shopping? Yeah. శ్రావణ్ కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి. I need your help. Wow, gift eh? Relation next level కి వెళ్ళిందా? రేపు తన బర్త్డే, చిన్న గెట్ టుగెదర్ ఉంది. And looks like శ్రావణ్ is the right choice for me. తను ఎప్పుడు హాస్పిటల్లోనే ఉంటాడు కదా, అంత క్లోజ్ గా నువ్వెప్పుడు చూసావు? చూడలేదు, బట్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. Similar tastes, similar thoughts, similar ideas and ideals. But ఎలా? ఓపెన్ చేద్దాం. ఈ వీకెండ్ పామ్ స్ప్రింగ్స్ లో హాలిడే ప్లాన్ చేద్దాం. తన్ని ఇన్వైట్ చేయి, అప్పుడు మనం తన్ని క్లోజ్ గా అబ్జర్వ్ చేయొచ్చు. మంచి ఐడియా, బట్ నువ్వు కూడా ఉండు. ఓకే, నాకు ప్లీజ్. ఎరా బావా, ఎలా ఉంది ఇప్పుడు నీకు? నాకేం బానే ఉన్నాను. అదేంటి నీ కడుపు నొప్పి అని
పార్టీ నుంచి వెళ్ళిపోయావని సుక్కుగాడు ఫోన్ చేసి మరి చెప్పాడు. కడుపు నొప్పా? నీలేమేం చెప్పింది అన్నాడు. ఓహో, నువ్వు పార్టీలో ఉంటే అడ్డని చెప్పి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత సుక్కుగాడితో బొంకిందన్నమాట. బాధపడాల్సింది పోయి నవ్వుతావేంట్రా? నీలవేణి నా గురించి అబద్ధం చెప్పిందంటే తనకి నా మీద ఏదో ఫీలింగ్ ఉందన్నమాట. చాలేరా? ప్రతి చోటికి నీ వెనకాల తోకలాగి అమ్మిరాజు అవసరమా? నువ్వు ఆ డాక్టర్ని తెచ్చుకున్నావుగా, నా కంపెనీకి అమ్మిగాడు అంతే. వీళ్ళందరూ గుడ్లిప్పేసుకుని నూనె రాసుకుని ఎండలో పడుకున్నారేంట్రా? తెల్లగున్నారు కదా నల్లబడ్డానికి, మన దగ్గరేమో రివర్స్, అంతే తేడా. అయినా నాకు డౌటు, అమెరికాలో కాకులు తెల్లగుంటాయా నల్లగుంటాయా? ఏంటి బావ నువ్వు ఇక్కడ ఇంతమంది చిక్స్ పెట్టుకొని కాకుల గోలంటే ఒకసారి అటు చూడు, పిట్టలు పెట్టి ఆడిపోతున్నారు. లైఫ్లో ఫస్ట్ టైం సైకిల్ నేర్చుకున్నప్పుడు ఎవరి సాయం అక్కర్లేకుండా తొక్కిన థ్రిల్ గుర్తుందా? జీవితంలో బాగా డబ్బు సంపాదించి పెద్ద పెద్ద కారులో తిరిగిన ఆ థ్రిల్ రాదురా. నీలవేణి కూడా అంతే. నా మనసులో నీలవేణి ముద్ర ఎప్పుడూ ఉండిపోయింది, అది ఎప్పటికీ చెరిగిపోదు. మీ అందరికీ ఒక రిడల్. What is it? నువ్వు కార్లో వెళ్తున్నావు, బస్ స్టాప్ లో ఒక అతను ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. ఒక ప్రెగ్నెంట్ లేడీ కూడా ఎనీ టైం డెలివరీ అన్నట్టు ఉంది. నీ డ్రీమ్ గర్ల్ బస్ కోసం వెయిట్ చేస్తోంది, కానీ ఒక్కడికే లిఫ్ట్ ఇవ్వగలవు. అప్పుడు ఎవరికి ఇస్తావు? నేనైతే నా డ్రీమ్ గర్ల్ కి ఇస్తా అంతే. చిచి, ఏమాత్రం హ్యుమానిటీ ఉన్నా ప్రెగ్నెంట్ లేడీకి ఇవ్వాలి. అబ్బో, నేను ఇంటర్వ్యూకి వెళ్ళే అబ్బాయికి ఇస్తా. లెట్స్ బి ప్రాక్టికల్. నా డ్రీమ్ గర్ల్ని మళ్ళీ కలవచ్చు. ప్రెగ్నెంట్ లేడీని తీసుకెళ్ళడానికి 911 ఫోన్ చేయవచ్చు. బట్ ఆ అబ్బాయి ఇంటర్వ్యూ మిస్ అయితే హీ లూజ్ ఇన్ అకాడమిక్ ఇయర్, విచ్ ఇస్ అ షియర్ వేస్ట్ ఆఫ్ టైం. సేమ్ హియర్. నేను చాలా మందిని అడిగాను ఈ రిడల్, బట్ నాలాగా ఆలోచించింది నువ్వు ఒక్కడివే. బుల్ బాయ్, నువ్వైతే ఏం చేస్తావు? ఇందాక నుంచి ఈ పేగులు దీనిలాగా చేస్తున్నాను. ఆ పైగా పజులు. ఉండండి, టమాటా పప్పు ఉందేమో అడిగొస్తానండి. నీలో ఆ లెక్కల డాక్టర్ కంపెనీ ఎలా ఎంజాయ్ చేస్తుందో తెలియదు, కానీ వాడు అసలు మనిషేనా అని డౌట్ వస్తుంది. ఇంటర్వ్యూకి వెళ్ళేవాడికి ఇవ్వాలంట, అది ప్రాక్టికాలిటీ అంట. నేనైతే ఏం చేసేవాడిని తెలుసా? కారు కుర్రాడికి ఇచ్చి ప్రెగ్నెంట్ లేడీని హాస్పిటల్లో దింపి ఇంటర్వ్యూకి వెళ్ళిపోమంటాను. నేనేమో నీలవేణితో బస్ స్టాప్లో వెయిట్ చేస్తాను, అంతే. ఓ బుల్ బాయ్, యు ఆర్ ఎ బాయ్ ఫ్రెండ్ ఎనీ గర్ల్ కెన్ డ్రీమ్ ఆఫ్, ఎ హస్బెండ్ ఎనీ విమెన్ కెన్ విష్ ఫర్. నీలోకి నువ్వు చెప్పిన ఆన్సర్ తెలిస్తే ఉంటుంది. వద్దులేండి. నీలో కెన్ ఐ సే సంథింగ్ టు యు? నేను పెళ్లి చేసుకునే టైంకి నా లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలో అలాంటి అమ్మాయి దొరికింది. నీకు ఇష్టమైతే నిన్ను పెళ్లి చేసుకుంటాను. విల్ యు మ్యారీ మీ? నా బెటర్ హాఫ్ కోసం నేను చేసిన సర్చ్ లో నాకు దొరికిన బెస్ట్ చాయిస్ నువ్వే. థ్యాంక్ యూ. డోంట్ ఫీల్ బ్యాడ్. ఈ దేశంలో మార్నింగ్ డేటింగ్, మధ్యాహ్నం ప్రపోజల్, ఈవినింగ్ ఎంగేజ్మెంట్, తెల్లారితే బ్రేకప్. డోంట్ వరీ, యు స్టిల్ పొజెస్ హర్. నువ్వు డివోర్స్ ఇచ్చినప్పుడు కదా. మనకు నచ్చిన చిలకని పంజరంలో ఎప్పుడు ఉంచకూడదు, ఫ్రీగా వదిలేయాలి. దానికి మన మీద ఇష్టం ఉంటే అది ఎక్కడికి వెళ్ళినా తిరిగి వస్తుంది. ఒకవేళ రాలేదనుకోండి, అంతే.